నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో మంగళవారం శుక్రవారం అప్పు ఎందుకు తీసుకోకూడదో మనం తెలుసుకుందాం. సాధారణంగా మంగళవారం శుక్రవారం అప్పు ఇవ్వకూడదు, లక్ష్మీదేవిని ఇతరులకు ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే మన చేతుల నుంచి ఇతరులకు ఇవ్వడమే కాదు, మనం కూడా అప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తోంది జ్యోతిష శాస్త్రం. అంతేకాదు, లోను కూడా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అంటోంది జ్యోతిష శాస్త్రం. ఎందుకు? మంగళవారాన్ని కుజుడు పాలిస్తాడు. కుజుడిని భూమాత పుత్రుడిగా హిందూ మతం, భారతీయ జ్యోతిష శాస్త్రం చెప్తుంది. భూమి సైజుతో పోలిస్తే కుజగ్రహం పరిమాణం సగం ఉంటుందట. కాబట్టి ఈ గ్రహం ప్రభావం భూమి మీద ఉండే మనుషులపై చాలా బలంగా గొప్పగా ఉంటుందని వేదశాస్త్రం చెప్తోంది. కుజగ్రహం స్వభావం చాలా ముతగ్గా ఉంటుంది. అంటే సున్నితత్వం కలిగి ఉండదు, గొడవలు, రివెంజ్ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. చాలా వరకు కుజగ్రహాన్ని ఎవిల్గా భావిస్తారు. చాలా క్రూరమైన తత్వం కలిగించడానికి కారణమవుతుందని భావిస్తారు. మరి మంగళవారం ఎందుకు లోన్ తీసుకోకూడదంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారాన్ని కుజుడు పాలిస్తాడు. కాబట్టి మంగళవారం అప్పు తీసుకోవడం ఏమాత్రం పవిత్రమైనది కాదు. మంగళవారం అప్పు కానీ లోన్ కానీ తీసుకోవడం వల్ల దాన్ని తీర్చడానికి ఎక్కువ రోజులు, సంవత్సరాలు పడతాయని జ్యోతిషులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు కానీ లోన్ కానీ తీసుకోవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు, మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదని చెప్తోంది జ్యోతిష శాస్త్రం. ఈ కుజగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడేవాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. కుజుడి ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం, అనవసర గొడవలు, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు రాగిని దానం చేయడం వల్ల కుజగ్రహాన్ని తృప్తిపరచడమే కాకుండా అదృష్టం తీసుకొస్తుంది. ఆల్ ట్రెండ్స్ ఛానల్. ఈ ఛానల్లో సినిమా రివ్యూస్, లేటెస్ట్ న్యూస్, మొబైల్ రివ్యూస్, ఇంకా ఎన్నెన్నో విషయాలు, వీటన్నిటి గురించి రోజుకొక వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ న్యూస్ ద్వారా అప్డేట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.